జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. నేను చెప్తానన్నాను కదా, నా లైఫ్ లో జరిగిన ఒక అద్భుతం శ్రీరామచంద్రమూర్తే చేశారని నేను అనుకుంటున్నాను. మీరు ఫుల్ గా విన్న తర్వాత మీరు కామెంట్ చేయండి. అంటే మనకి అంటే దేవుళ్ళు వచ్చి డైరెక్ట్ గా దేవుళ్ళు వచ్చేసారనుకోండి, మనం అసలు నువ్వు దేవుడివేనా అని అడుగుతాం. అలా కాకుండాను మన ఒక మనిషి రూపంలోనే ఎవరైనా వచ్చి సాయం చేశారంటే నువ్వు దేవుళ్ళ వచ్చేవమ్మా అని అంటాం కదా. అలాగే నా లైఫ్ లో జరిగింది. నేను ఈ విషయం చెప్తున్నాను. నా లైఫ్ లో ఇది ఒక అద్భుతం అనే అనుకుంటున్నాను. అది శ్రీరామచంద్రమూర్తే చేశారని అనుకుంటున్నానండి. అదేంటంటే, మేము 2014లోని ఒక ఎన్ఫీల్డ్ బైక్ కొన్నామట. కొని ఆ రోజు ఏమైందంటే, ఎక్కడో కొత్త బైక్ వస్తే మనం ఎక్కడో ఒక దగ్గర పూజ అన్ని చేయించుకోవడంటే నాకు ఇష్టం కనుక రామాలయంలోని మేము పూజ చేయించుకున్నామట. అది ఈవినింగ్ డెలివరీ ఇచ్చారు కనుక ఆ పూజ అంతా అయిపోయేటప్పటికి రాత్రి 8 అయ్యింది. అయితే అప్పుడు మేము ఏమైందంటే, మా అత్తగారు వాళ్ళు మోతీనగర్ లో ఉంటారు. వాళ్ళకి బండి చూపించి కొద్దిసేపు కూర్చొని వచ్చేద్దామని చెప్పేసి మేము మోతీనగర్ వెళ్ళాం. మోతీనగర్ లోని మా అత్తగారు వాళ్ళకి బండి చూపించేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. అప్పటికి ఎంత 10:30, 11 అయిపోయింది అనమాట అక్కడ మోతీనగర్ లోనే. అయితే మా ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడే 11 అయిపోయింది కనుక ఇక్కడ మా ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి 12 అయ్యిందండి. 12 అయ్యేటప్పటికి అంతే పెద్ద ట్రాఫిక్ ఉండదు కదా, జనాలు అంతా, షాప్స్ ఏమీ లేవు. ఇంకా మేము మా ఇంటికి వెళ్ళడానికి ఎంత అంటే ఒక 4 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అక్కడికి రాగానే ఇంకా బండి ఆగిపోయింది అనమాట. కొత్త బండి, ఆ రోజు కొన్న బండి. ఇంకా ఏంటంటే ఎంతకీ స్టార్ట్ అవ్వట్లేదు. ట్రై చేస్తున్నారు, అవ్వట్లేదు. అయితే ఇంకా అలా మేము ఆ రోడ్డు మీద ఇంచుమించు 1:30 నైట్, అంటే రాత్రి 1:00 వరకు ఇంకా అక్కడే నిల్చుంటున్నాము. ఎవ్వరూ కనిపించట్లేదండి. ఎవరు అంటే హెల్ప్ అడుగుదామంటే ఎవరూ లేదు. ఒకవేళ బండి అక్కడ ఉంచి మా ఇంటికి ఏదో నడుచుకొని వచ్చేద్దాము అనేసి అనుకుంటే, ఆ బండి కొత్త బండి, నెంబర్ ప్లేట్ ఇంకా లేదు. అది ఎవరైనా తీసేస్తారేమో అని భయం. ఇంకా పోయింది అంటే అది తక్కువ రేటు కాదు కదా ఇప్పుడు. అందుకు రోడ్డు మీద ఉంచేసి మా ఇంటికి వచ్చేయడానికి అదొక భయం. ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అన్నమాట. పాపం ఈయన ఏంటి అలా ట్రై చేస్తున్నారు. ఏంటి ఒక కిక్ కొడుతున్నారు, సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది కదా, అది కొడుతున్నారు. అస్సలు ఏది స్టార్ట్ అవ్వట్లేదు. ఇంకా అలాగా ట్రై చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు నేనేం చేస్తాను, నేను అలా నిల్చుంటే ఇంకా తర్వాత ఈయన ఇప్పుడు ఇక్కడ వదిలేస్తే ఇంక పోతుంది, బండి పోతుంది, ఏ పార్ట్స్ అయినా పీకేస్తారు ఎలాగాని ఈయన చెప్తున్నారు. నాకు ఇంకా టెన్షన్ మొదలైంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా కావాలి అంటే అమ్మ నాన్నతో ఎలా ఫైట్ చేస్తామో, అలాగే నేను ఏదైనా ఆపద వచ్చింది అంటే భగవంతుడిని నేను అలాగే అడుగుతానండి. అలాగే అడిగాను. ఏంటి, నీ దగ్గర పూజ చేయించుకున్నావు, నువ్వు దగ్గరుండి చేయించే ఉంటావు, మరి ఇలాగేనా ఇక్కడ ఆపిస్తావు బండి అంటే? ఇప్పుడు ఎవ్వరు కనిపించట్లేదు. ఒక అడవి, చిన్న అడవిలా ఉందండి అది. అయితే అలాగే అడిగాను నేను రాముణ్ణి, అదే అడిగానమాట. ఏంటి అసలు వదిలేస్తే ఇంకా పోతుంది, అప్పుడు ఏం చేయమంటావు? ఇంకా అలాగే నేను అంటే నాలో నేను బయటికే అంటున్నాను. ఈయన అలా ట్రై చేస్తున్నారు, నేను అంటే రాముడితో అలా ఫైట్ చేస్తున్నట్టే మన అమ్మని నాన్న ఎలా అడుగుతావు అలా అడుగుతున్నాను. ఇలా అడిగానో లేదో అస్సలు ఏంటి, 2 అబ్బాయిలు వచ్చారండి. అంటే మిడిల్ ఏజ్ ఉంటుంది ఒక. అయితే వచ్చి ఏమైంది మేడం అని అడిగారు. ఏమైంది మేడం అంటే, ఇగో బాబు ఇంకా బండి ఈ రోజే కొన్నాము, ఇలా అయిపోయింది, 1:30 నుండి ఇక్కడే రోడ్డు మీద ఉన్నాము, ఇంకా మా ఇంటికి వెళ్ళడానికి ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది, ఇక్కడ వదిలేస్తే ఎవరైనా తీసేస్తారు కదా, ఇది స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటే, అప్పుడు మా హస్బెండ్ ని ఒకసారి మీరు లెగండి అనేసి ఇలా పక్కకి అన్నారండి. పక్కకని ఒకే ఒక కిక్కు, మీరు నమ్మరు, ఒక్క కిక్కు కొట్టాడు, స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయి ఏం పర్వాలేదు మీరు వెళ్ళిపోండి, రేపు చూపించండి అనేసి చెప్పేసి ఇంకా మరి తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడండి. నేను ఒక్కటే మాట అన్నాను. నేను ఇప్పుడే నాకు ఏంటంటే, మేము పూజ అనేది రామాలయంలో చేయించుకున్నాము, ఇప్పుడే ఆయనతో నేను ఫైట్ చేశాను, ఇప్పుడు ఏంటి నువ్వు నిజంగా దేవుళ్ళ వచ్చావు బాబు అనేసి అంటే ఇంక ఏమీ మాట్లాడలేదు అనమాట. మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ మరుసటి రోజు ఏమైందంటే, ఇంటికి వచ్చేసాం బండి మీద. ఇంటికి వచ్చేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వకపోతే తరువాత ఆ మెకానిక్ వస్తాడు కదా, ఇప్పుడు షోరూమ్ కి కాల్ చేస్తే మెకానిక్ ని పంపించారు.
పంపిస్తే బ్యాటరీ పోయిందంటండి. ఆ బ్యాటరీ కొత్త బ్యాటరీ తీసుకొచ్చి వేశారన్నమాట. అది మరి ఆ అబ్బాయి వచ్చి స్టార్ట్ చేసి ఇంకా నిజంగా బ్యాటరీ పోతే మళ్ళా ఎలా స్టార్ట్ అయ్యింది. ఇంకా అది నేనైతే మాత్రం అంత అర్ధరాత్రి అప్పటికి 2:30 మా ఇంటికి వచ్చేటప్పటికి అయ్యిందండి. ఇది నేను ఆయన చేసిన అద్భుతం అనే అనుకుంటాను. ఇంత కష్టం వస్తే మనం భయపడిపోతాం. అస్సలు మనం భయపడకూడదండి. ఆ కష్టాన్ని చూసి భయపడకూడదు. మనం చెప్పుకోవాలి. మనం నమ్మిన భగవంతుడితోటి మనం చెప్పుకున్నాము అంటే ఏదో ఒక విధంగా అంటే కష్టం పెట్టాడు అంటే దేవుడు సొల్యూషన్ కూడా ఆయన దగ్గరే ఉంటుంది అని అంటే మన ఓర్పు అంటే భగవంతుణ్ణి నమ్మేము అంటే మనకి తట్టుకునే శక్తి ఇస్తాడండి. ఏది కష్టాలు లేకుండా ఎవ్వరూ ఉండరు. ఇంకా కష్టం వచ్చింది తట్టుకోలేకపోతున్నాను, ఇంకొక మతంలోకి వెళ్ళిపోతే బాను, అలాంటివి ఆలోచన నన్నవి పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఎంత నాకు కూడా అంటే ఏదైనా ఇప్పుడు చూడండి మన వీక్నెస్ ని కనిపెట్టి మీకు మా మతంలోకి వస్తే బాగుంటుంది వచ్చేయండి అని నాకు ఎన్నో జరిగాయి. నేను ఎంత అయినా నేను అంటే కష్టం పడినా పర్వాలేదు కానీ నేనైతే రానని నేను ఖచ్చితంగా మా ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా నేను చెప్పానండి. ఎందుకంటే ఇంత నమ్మకంగా చెప్తున్నాను. అంటే నాకు ఆ బండి ఆగిపోయిన చోట ఒక అడవి అండి. అంటే 2014 అంటే అంత డెవలప్ అక్కడ లేదు. ఇప్పుడు మేము ఉన్న ఏరియాలో అనమాట. ఇప్పుడు అంటే కొంచెం డెవలప్ అయ్యింది, చాలా హడావిడిగా ఉంది కానీ అప్పుడు ఎవరు లేదు. ఆ టైంకి 2 అబ్బాయిలు వచ్చారు అంటే అసలు ఎలా వచ్చారు ఎలా వెళ్ళిపోయారు అనేది కూడా తెలీదు. ఒకే ఒక కిక్కు కొట్టి వెళ్ళిపోయారంటే చూడండి అది భగవంతుడే అలా మనిషి రూపంలో పంపించారనే అనుకుంటాం కదా. శ్రీరాముడు చేసిన లీలనే నేను అనుకుంటున్నాను. మీరేమంటారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.